నిరాకారుడు ఈ భూమికే ఆధారము భగవానుడు ఓంకారేశ్వరుడు శివుడు మహాకాలుడు జనన మరణాలలో రాడు పరమేశుడు. నిరాకారుడు ఈ భూమికే ఆధారము భగవానుడు. సూర్య చంద్రాది నక్షత్ర ప్రకృతంతా నీ సంకల్ప సృష్టి. సూర్య చంద్రాది నక్షత్ర ప్రకృతంతా నీ సంకల్ప సృష్టి. ఈ లోకము నీ నామమే సత్యం శివం సుందరం. ఎచ్చటున్నారు నీ కన్న మిన్నెవ్వరు. నీవే రచయితవు నియమితవు నిరంకారివి సాక్షిగా ఉంటూ పాలన చేయు నా స్వామివి. జ్యోతిర్బిందు స్వరూపము నీ రూపము శివ పరమాత్మ నీ రూపం నిరాకారము. ओम शांति। मीठे बच्चे, बाप दूर देश से आए हैं तुम बच्चों के लिए नया राज्य स्थापन करने के लिए. మధురమైన పిల్లలు, తండ్రి దూరదేశం నుంచి వచ్చినారు పిల్లలకు కొత్త ప్రపంచం స్థాపన చేసే కోసం. తుమ్ అభి స్వర్గకే లాయక్ బన్ రహే హో. పిల్లలు స్వర్గానికి పోయే అర్హత పొందుతూ ఉన్నాము. ప్రశ్న, जिन बच्चों को शिव बाबा में अटूट निश्चय है उनकी निशानी क्या होगी. ఏ పిల్లలకు శివబాబా పైన పూర్తి నమ్మకం ఉంటుంది వాళ్ళ గుర్తులు ఏమిటి. वह आंख बंद करके बाबा की श्रीमत पर चलते रहेंगे. శివబాబా పైన పూర్తి నిశ్చయం ఉన్నది అంటే వాళ్ళు ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు. కళ్ళు మూసుకొని బాబా శ్రీమతం పైన నడుచుకుంటారు. జో ఆజ్ఞ, తండ్రి ఏ ఆజ్ఞ ఇచ్చినా దానికి రెడీగా ఉంటారు. కభీ ఖ్యాల్ భీ నహీ ఆయేగా ఇస్మే కుచ్ నుక్సాన్ హో. అంటే బాబా చెప్పినారు అంటే చేస్తారు. అయ్యో బాబా చెప్పినట్లు చేస్తే నాకు ఇందులో నష్టం కలుగుతుందేమో అట్లా ఏమీ అనుకోరు. నిశ్చయ బుద్ధి బచ్చోంకో రెస్పాన్సిబుల్ బాప్ హై. నిశ్చయ బుద్ధి కలిగిన పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ శివబాబా పైన ఉన్నది. నిశ్చయ కా బల్ మిల్ జాతా హై. నిశ్చయం యొక్క బలము వాళ్ళకి దొరుకుతుంది. అవస్థ అడోల్ ఔర్ అచల్ హో జాతీ హై. అటువంటి పిల్లల యొక్క స్థితి, ఎటువంటి పిల్లలు బాబా పైన పూర్తి నిశ్చయం ఉన్నటువంటి పిల్లల స్థితి
ఎప్పుడు కూడా అచల్ అడోల్గా ఉంటుంది. గీత్ తుమ్ హీ హో మాతా తుమ్ హీ హో పితా. ఓం శాంతి. ఏ మహిమ కిస్కి సునీ హై. ఇదేమో చెప్తారు నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అనని. అయితే ఎవరికి చెప్పేది ఈ మహిమ? నువ్వే తల్లి నువ్వే తండ్రి అనని. జిస్కే సివాయ్ తుమ్ బచ్చోం కే దునియా మే కోయి జాన్తే నహీ హై. నువ్వే తల్లివి నువ్వే తండ్రివి ఒక భగవంతుడు తప్పితే వేరే ఎవ్వరూ కారు. ప్రపంచంలో వాళ్ళకి తెలియదు ఈ విషయము. ఎవరికి తల్లి తండ్రి బంధు మిత్రుడు అన్నీ కూడా అయ్యేది ఒక శివబాబా అనే విషయం వాళ్ళకి తెలియదు. యహై ఊంచితే ఊంచ్ బాప్కి మహిమ. ఇది శివబాబాకి చెప్పేటటువంటి మహిమ. బాకీ జిస్కి భీ మహిమ కర్తే హై ఓ ఫాల్తూ హో జాతే. అయితే ఎవరి ముందు పోయి నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అని చెప్పటం ఇది తప్పు కదా అంటారు. ఎవరి ముందంటే వాళ్ళ ముందు పోయి చెప్తారా నువ్వే నాకు తల్లి నువ్వే నాకు తండ్రి, ఇది తప్పు కదా అంటారు. ఊంచితే ఊంచి ఏక్ హీ బాప్ హై లేకిన్ బాప్కి పెహచాన్ కౌన్ దేవే. అందరికంటే ఉన్నతోన్నతమైన వారు ఒక్క శివబాబానే అయినారు. అయితే తండ్రి పరిచయాన్ని ఎవరు ఇస్తారు? खुद आकर आत्मा की और अपनी पहचान देती है. తండ్రే స్వయం వచ్చి ఆత్మ పరిచయము పరమాత్మ యొక్క పరిచయం ఇస్తారు. कोई भी मनुष्य को ఆత్మా की भी पहचान है नहीं. ప్రపంచంలో మనుషులకు ఎవ్వరికీ కూడా ఆత్మ పరిచయం కూడా తెలియదు. कहते हैं महान आत्मा जीवात्मा पुण्यात्मा पापात्मा. शरीर जब छूट जाती है तो कहती है आत्मा निकल जाती है. చెప్పేకేమో చెప్తారు శరీరం వదిలినప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. పుణ్యాత్మ పాపాత్మ మహాత్మ అంటారు. ఆత్మ అనే శబ్దమేమో చెప్తారు. అయితే ఆత్మ యొక్క పరిచయం ఎవ్వరు ఇవ్వరు. ఆత్మ అవినాశీ హై वो कभी ख़त्म नहीं होती है. ఆత్మ అవినాశిగా ఉన్నది. ఆత్మకు చావు అనేది లేదు. ఆత్మ జో స్టార్ మిసాల్ హై వహ అతి సూక్ష్మ హై. ఆత్మ ఒక నక్షత్రంలాగా ఉంటుంది. అతి సూక్ష్మమైనటువంటిది ఆత్మ. ఆంఖోం సే దేఖ్నే మే నహీ ఆతే హై. ఆత్మను ఎవరు కన్ను ద్వారా చూడలేరు. కర్తవ్య సబ్ ఆత్మ కర్తీ హై. పని చేసేది అంతా ఆత్మనే చేస్తుంది శరీరం ద్వారా. పరంతు घड़ी घड़ी देहाभिमान में आ जाते हैं तो कहते हैं मैं फलाना हूँ मैं करता हूँ. అయితే దేహాభిమానంలో వచ్చినప్పుడు చెప్తారు నేను చేస్తూ ఉన్నాను నేను ఫలానా అని చెప్తూ ఉంటారు. వాస్తవమే కర్తీ సబ్ ఆత్మ హై. అంటే వాస్తవానికి చేసేది అంతా ఆత్మనే అయింది. शरीर तो ऑर्गन्स है. ये साधु आदि भी जानते हैं कि ఆత్మ बहुत సూక్ష్మ है. శరీరము అంటేనే ఇంద్రియాలు. సాధువులు సన్యాసీలు చెప్తారు ఆత్మ అతి సూక్ష్మమైనటువంటిది. ఆత్మ ఈ శరీరంలో బ్రుకుటి మధ్యలో ఉంటుంది. उनका यह ज्ञान नहीं है कि आत्मा में ये पार्ट बजाने का संस्कार है. అయితే జ్ఞానం లేదు వాళ్ళకి. ఆత్మనే పాత్ర చేసేటటువంటి సంస్కారము ఆత్మలో ఉంటుంది. कोई कहते आत्मा में संस्कार होते नहीं ఆత్మ నిర్లేప్ హై. కొంతమంది అనుకుంటారు ఆత్మలో సంస్కారం ఉండదు, ఆత్మ అంటే నిర్లేపనని అనుకుంటారు. कोई कहते संस्कार अनुसार जन्म लेते हैं. కొంతమంది చెప్తారు సంస్కారం అనుసారంగా జన్మ తీసుకుంటారు అనని. మతభేద్ బహుత్ హై. అంటే ఆత్మ విషయంలో రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. మతభేదాలు చాలా ఉన్నాయి. ఏవి కిసీ కో పతా నహీ కి కౌన్సీ ఆత్మాయే 84 జన్మ లేతే హై. ఇది కూడా తెలియదు ఏ ఆత్మలు 84 జన్మలు తీసుకుంటారు. సూర్యవంశీ కో 84 కా చక్ర లగానా.
సూర్యవంశంలో వచ్చే ఆత్మలు 84 జన్మల చక్రం తిరుగుతారు. आत्मा 84 जन्म चक्र लगाए पतित बनती है. ఆత్మ 84 జన్మల చక్రం తిరిగి తర్వాత ఆత్మ పతిత్గా అయిపోతుంది. ఇంకో అబ్ పావన్ కౌన్ బనాయే, ఎవరు మళ్ళీ ఆత్మను పావనంగా చేస్తారు? పతిత్ పావన్ ఉంచితే ఉంచి ఏక్ హీ శివ బాబా హై. పతిత పావనుడు ఉన్నతోన్నతమైన వారు ఒక్క శివబాబానే అయినారు. ఉన్కీ మహిమ సబ్సే ఊంచా హోతా హై. ఆ తండ్రి యొక్క మహిమ అందరికంటే చాలా గొప్పది. 84 జన్మ సబ్తో నహీ లేతే హై. 84 జన్మలు అందరూ తీసుకోలేరు. పీछे ఆనే వాలేతో 84 జన్మ లేనా సకే. వెనక వచ్చేవాళ్ళు 84 జన్మలు తీసుకోరు. सब इकट्ठे तो नहीं आते हैं. जो पहले पहले सतयुग में आएंगे, सूर्यवंशी राजे और प्रजा, उनके 84 जन्म होते हैं. ఎవరు మొదట సత్యయుగంలో వస్తారో, సూర్యవంశంలో రాజులు కానీ ప్రజలు కానీ వాళ్ళు 84 జన్మలు తీసుకుంటారు. पीछे तो मनुष्य की बहुत वृद्धि होती है. फिर कोई के 83, कोई के 80 జన్మ హోతా హై. ఆ తర్వాత మనుషుల వృద్ధి పెరుగుతూ ఉంటుంది. కొంతమంది 80 జన్మలే తీసుకుంటారు, కొంతమంది 83 జన్మలే తీసుకుంటారు. सतयुग में तो पूरे 150 वर्ष ఆయు होती है. సత్యయుగంలో పూర్తిగా 150 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. కోయి జల్దీ మర్నా సకే, ఎవరు త్వరగా చనిపోరు అక్కడ. ఏ బాతే బాప్ హీ బైట్ సమझाते हैं. अब कोई పరంపిత పరమాత్మకు నహీ జాంతే. ఈ విషయాలన్నీ బాబా చెప్తూ ఉన్నారు. అసలు మనుషులకి పరంపిత పరమాత్మ అంటే తెలియదు. బాప్ कहते हैं कि जैसे तुम्हारी आत्मा है वैसे मेरे भी आत्मा है. బాబా చెప్తూ ఉన్నారు, ఎట్లా మీరు ఒక ఆత్మ అయినారు, బాబా కూడా ఒక ఆత్మ అయినారు. तुम सिर्फ जन्म मरण में आते हो, मैं नहीं आता हूँ. ఆత్మలందరూ జనన మరణాలలో వస్తారు, అయితే శివబాబా మాత్రం జనన మరణాలలో రారు. బులాతే భీ తబ్ హై జబ్ పతిత్ బంతే హో. తండ్రిని పిలిచేది కూడా ఆత్మ ఎప్పుడు పతిత్గా అయిపోతుందో అప్పుడే పిలుస్తాము. జబ్ బహుత్ దుఃఖీ హో జాతే హై తబ్ బులాతే హై. ఎప్పుడు ఆత్మ దుఃఖీ అయిపోతుందో అప్పుడు పరమాత్మని పిలుస్తాము. ఈ సమయ తుమ్ బచ్చోం కో శివ బాబా పడా రహే హై. సంగమ యుగంలో పిల్లలు మనకి బాబా నేర్పిస్తూ ఉన్నారు. కోయి పూస్తే కి ఏ కైసే మానే కి పరమాత్మ ఆతే హై. ఎవరినన్నా అడగండి పరమాత్మ ఎట్లా వస్తారు అనని. తో ఉనోంకో సమझाना है कि सब पुकारते हैं हे पतित पावन आवो. వాళ్ళకి ఇదే చెప్పాలి, అందరూ ఆ భగవంతుడినే కదా పిలిచేది, హే పతిత పావన రండి అని చెప్పాలి. अब वह है निराकार, उनको अपना शरीर नहीं है, आना भी है पतित दुनिया में. తండ్రి నిరాకారుడు అయినారు, తండ్రికి తన శరీరమే లేదు. తండ్రి వచ్చేది కూడా పతిత ప్రపంచంలోనే వస్తారు. పావన్ దునియా మే తో నహీ ఆయేగా ఐసే సమझाना चाहिए. పావన ప్రపంచంలో తండ్రి రాదు. ఈ విషయాన్ని అందరికీ తెలిపించాలి. ये भी समझाना है कि परमात्मा इतना छोटा है जैसे आत्मा छोटी है. ఇది కూడా చెప్పాలి, పరమాత్మ అతి సూక్ష్మమైనటువంటి వారు. ఎట్లా ఆత్మ అతి సూక్ష్మమో పరమాత్మ కూడా అతి సూక్ష్మమైనటువంటి వారైనారు. परंतु वह मनुष्य सृष्टि का बीज रूप नॉलेजफुल है.
అయితే తండ్రి మానవ సృష్టికే బీజరూపైనారు, అంటే జ్ఞానసాగరుడు అయినారు. बाप कहते हैं कि मुझे परमपिता परमात्मा कहते हो, पुकारते हो तो जरूर आएंगे ना. వాళ్ళకే పరంపిత పరమాత్మ అని చెప్తాము. తండ్రిని మనమంతా పిలిచినాం కాబట్టి తండ్రి తప్పకుండా వస్తారు. గాయన్ హై దూర దేశకే రహనే వాలే ఆయా ఆజ్ పరాయి దేశ్ మే. గాయనం ఉన్నది దూరదేశంలో ఉండే తండ్రి పరాయి దేశంలో వచ్చినారు. బాప్ ద్వారా మాలూం పడా కి అభి హమ్ పరాయి దేశ్ అర్థాత్ రావణ్ కే దేశ్ మే హై. తండ్రి ద్వారా అర్థమైపోయింది, ఇప్పుడు మనం పరాయి దేశంలో అంటే రావణ దేశంలో ఉన్నాము. సత్య త్రేతా మే హమ్ ఈశ్వరీయ దేశ్ అర్థాత్ అప్నే దేశ్ మే తే. సత్య త్రేతాయుగాలలో మనం ఈశ్వరీయ దేశంలో అంటే మన దేశంలో ఉండేటటువంటి వాళ్ళం. ఫిర్ ద్వాపర్ సే లేకర్ హమ పరాయి దేశ్ పరాయి రాజ్యమే ఆ జాతే హై. తిరిగి ద్వాపర యుగం నుంచి పరాయి దేశంలో పరాయి రాజ్యంలో అంటే రావణ రాజ్యంలో వచ్చేస్తాము, వామ మార్గంలో వచ్చేస్తాము. फिर भक्ति मार्ग शुरू होता है. తిరిగి భక్తి మార్గము ప్రారంభమవుతుంది. पहले पहले शिव बाबा की भक्ति करने लग जाते हैं. वो लोग शिव की इतना बड़ा लिंग बनाते हैं, परंतु इतना बड़ा तो है नहीं है. మొదట శివబాబాకే ఎక్కువ భక్తి చేస్తారు. అక్కడ శివలింగం పెద్ద లింగం పెడతారు. అంత పెద్దగా శివబాబా లేరు. అభి తుమ్నే సమझा है कि ఆత్మ और పరమాత్మ में क्या फर्क. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు ఆత్మకు పరమాత్మకు మధ్య ఉండే తేడా ఏమిటి అర్థమైపోయింది కదా. वह नॉलेजफुल है, सदा पावन है, सुख सागर है, ఆనంద సాగర్ है. పరమాత్మ తండ్రి జ్ఞానసాగరుడు అయినారు, సదా పావనుడు అయినారు, సదా సుఖ సాగరుడు అయినారు, ఆనంద సాగర్ అయినారు. ఏ పరమాత్మకి మహిమ హై. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క మహిమలు అయినవి. బులాతే హై హే పతిత్ పావన్ आवो, वह है परमपिता जो कल्प कल्प आते हैं. పిలుస్తాము ఆ తండ్రిని హే పరమాత్మ రండి అనని. కల్పకల్పము వస్తారు తండ్రి. दूर देश के रहने वाला मुसाफिर को बुलाते हैं, उनकी महिमा गाते हैं. దూరదేశంలో ఉండే ఆ తండ్రిని పిలుస్తూ ఉన్నాం, వాళ్ళకే మహిమ చేస్తూ ఉన్నాం. బ్రహ్మ సరస్వతికో నహీ హై. బ్రహ్మ సరస్వతిని కాదు మనం పిలిచింది, నిరాకార శివబాబాని మరి పిలిచినాము. पुकारते हैं निराकार परमात्मा की. आत्मा बुलाती है दूर देश के रहने वाला, अब आवो देश पराये, क्योंकि सब पतित बन चुके हैं. ఆత్మ పిలుస్తూ ఉన్నారు, దూరదేశంలో ఉండే తండ్రి రండి పరాయి దేశంలోకి, ఎందుకంటే అందరూ పతితులు అయిపోయినారు. मैं भी आऊँगी तब जब రావణ రాజ్య ఖతం హోగానా. తండ్రి కూడా వస్తారు ఎప్పుడు ఈ రావణ రాజ్యం సమాప్తమైపోతుందో. मैं आता हूँ संगम युगे, ये किसी को भी पता नहीं है, कहते भी है कि वह परमात्मा बिंदु है. తండ్రి సంగమ యుగంలోనే వచ్చేది, ఈ విషయం ఎవరికీ తెలియదు. చెప్తారు ఆత్మ అంటారు, అయితే ఆత్మ ఎప్పటికీ పరమాత్మ కారు. ఆత్మ పరమాత్మ దోనో అలగ్ అలగ్ హై. ఆత్మ పరమాత్మ ఇద్దరూ వేరు వేరు అయినారు. రూప్ దోనోంకో ఏక్ జైసా హై, ఫిర్ అలగ్ అలగ్ హై. రూపము చూసేకి ఇద్దరూ ఒకే రకంగా ఉన్నప్పటికీ
ఆత్మ వేరే పరమాత్మ వేరే అయినారు. आत्मा पतित बनती है, 84 जन्मों का पार्ट बजाना पड़ता है. ఆత్మనే పతితమైపోతుంది, 84 జన్మల పాత్ర చేయాల్సి ఉంటుంది. परमात्मा जनन मरण रहित है. अगर आत्मा सो परमात्मा कहते हो तो क्या सतो प्रधान परमात्मा तमो प्रधान में आते हैं क्या? పరమాత్ముడు జనన మరణాలు లేనటువంటి వారు. ఒకవేళ ఆత్మనే పరమాత్మ అనుకుంటే, అంటే పరమాత్మ కూడా సతో ప్రధానం నుంచి తమో ప్రధానం అవుతారా ఏమి? ఏతో హో నహీ సక్తే. ఇది ఎప్పటికీ కాదు. పరమాత్ముడు అంటే సదా సతో ప్రధానంగా ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ తమో ప్రధానం కారు. बाप कहते हैं मैं आता हूँ सर्व आत्माओं की सर्विस करने, मेरे जन्म भी नहीं कहा जाता. బాబా వచ్చేది సర్వ ఆత్మలకు సేవ చేసే కోసం. బాబా జన్మ అని కూడా చెప్పరు, అవతరణ అని చెప్తారు. मैं आता हूँ నరకవాసి को స్వర్గవాసి बनाने. బాబా వచ్చారు నరకవాసిని స్వర్గవాసిగా చేసే కోసం. పరాయే దేశ్ మే ఆయే హై అపనా స్వర్గ రాజ్య కర్నే. పరాయి దేశంలో వచ్చారు స్వర్గ స్థాపన చేసేదానికోసం. బాప్ ఆకర్ హమ్కో స్వర్గ కా లాయక్ బనాతే హై. తండ్రి వచ్చి మనల్ని స్వర్గానికి యోగ్యులుగా చేస్తూ ఉన్నారు. ये भी समझाया है कि ఆత్మాओं का पार्ट अलग अपना अपना है. ఇది కూడా చెప్పారు, ఆత్మలది వాళ్ళదే పాత్ర ఉంటుంది. परमात्मा जनन मरण रहित है, आते भी जरूर है तब तो शिवरात्रि मनाते हैं. పరమాత్మ జనన మరణాలకు అతీతంగా ఉంటారు. తండ్రి వచ్చారు, అందుకే శివరాత్రి పండగ చేస్తూ ఉన్నారు. వహ్ కబ్ ఆయే ఏ కోయి జాంతే నహీ. పరమాత్ముడు ఎప్పుడు వచ్చారు ఇది ఎవరికి తెలియదు. ఐసే హీ శివ జయంతి మనాతే హై, సంగం పర్ ఆయే హోంగే స్వర్గ స్థాపన కర్నే. కేవలం శివ జయంతి చేస్తారు, అయితే ఎప్పుడు వచ్చారో తెలియదు. సంగమయుగంలో తండ్రి వచ్చారు స్వర్గస్థాపన చేసేదానికి. పతితోं को पावन बनाने జరూర్ సంగం पर ही आएगा. పతితుల్ని పావనంగా చేసేదానికి సంగమయుగంలోనే తండ్రి వచ్చేది. పావన్ సృష్టి హై స్వర్గ కేతే హై పతిత్ పావన్ ఆవో. పావన ప్రపంచము అనని స్వర్గానికి చెప్తారు పతిత పావన రండి అనని. యుగే యుగేతో నహి ఆతే. బాబా కల్పకల్పము వస్తారు అంతే, యుగ యుగము రారు తండ్రి. బాప్ కేతే హై సంగం పర ఆకర్ పతిత్కో పావన్ బనానా. సంగమయుగంలో తండ్రి వచ్చి పతితుల్ని పావనంగా చేయాలి. ఏ పరాయి దేశ్ హై రావణ్ కా దేశ్ హై. ఈ ప్రపంచము రావణ దేశము, రావణ పరాయి రాజ్యం అయిపోయింది. ఏ కిసీ కో తోడే హీ జాంతే కి రావణ రాజ్యం చల్ రహా హై. మనుషులకు ఇది కూడా తెలియదు ఇప్పుడు రావణ రాజ్యం నడుస్తుంది అనని. కబ్ సే యహ్ రావణ రాజ్య శురూ హువా కుచ్ భీ పతా నహీ. ఎప్పటి నుంచి రావణ రాజ్యం ప్రారంభమైంది ఇది కూడా తెలియదు. पहली मुख्य बात आत्मा और परमात्मा का राज समझाना. మొట్టమొదట ఇది ఆత్మ పరమాత్మ రహస్యాన్ని తెలిపించుకోవాలి.
कल्प के संगम युग पर आते हैं पावन बनाने के लिए. సంగమ యుగంలో బాబా వస్తారు పావనంగా చేసేదానికోసం. उनका काम यही है, ना కృష్ణ की है. ఈ పని పతితుల్ని పావనంగా చేసే పని శివబాబా పనే కానీ శ్రీకృష్ణుని పని కాదు. శ్రీకృష్ణ तो 84 జన్మలే నీచే ఉతర్తే హై. కృష్ణుడు 84 జన్మలు తీసుకొని కిందకి దిగిపోయినారు. सूर्यवंशी सब नीचे उतरते हैं. झाड़ आधा ताज आधा पुराना तोड़े ही होगा. సూర్యవంశం నుంచి అందరూ కిందకి వచ్చేసినారు. వృక్షము సగం పచ్చగా సగం ఎండిపోయి ఉంటుందా? జడ్జడి బూట సబ్కో అవుతాయి అంటే అందరికీ పతనావస్థ వచ్చేసింది, అందరికీ తమో ప్రధాన స్థితి వచ్చేసింది. కల్పకి ఆయు కావి మనుష్యంకో పతా నహీ హై. మనుషులకి కల్పం యొక్క ఆయుష్ ఎంత అనేది కూడా తెలియదు. శాస్త్రం మే లంబీ చౌడీ ఆయు దే दी है ये बाप समझाते हैं. శాస్త్రాలలో చాలా పెద్దగా కల్పం యొక్క ఆయుష్ని చూపించినారు. बाप ही समझाते हैं, इसमें और प्रश्न उठ ना सके. ఇది బాబా అడిగేటటువంటి మాట, ఇందులో వేరే ప్రశ్నలు అనే మాటే లేదు. ఇంకా రచయిత బాప్ సచ్ హీ బోల్తే హై, ఇతనే బీకే హై సబ్ మాన్తే హై. రచయిత తండ్రి సత్యమే మాట్లాడతారు. ఇంతమంది బీకేస్ అందరూ కూడా దీన్ని ఒప్పుకుంటారు. आगे चल जब निश्चय होगा तो समझ में भी आ जाएगा. ఇక ముందు పోయే కొద్దీ నిశ్చయం ఎప్పుడు కలుగుతుందో అన్నీ అర్థమైపోతాయి. पहले पहले मनुष्यों को ये समझाना है कि परमपिता परमात्मा निराकार దుర్దేశాయే है. మొట్టమొదట అందరికీ ఇది చెప్పాలి, పరంపిత పరమాత్మ నిరాకార తండ్రి దూరదేశం నుంచి వచ్చినారు. परंतु किस शरीर में आए, सूक्ष्म अवतन में आकर क्या करेंगे, जरूर यहाँ आना पड़ेगा. ते తండ్రి ఏ శరీరంలో వస్తారు, సూక్ష్మలోకంలోకి వచ్చి ఏం చేయగలరు? సూక్ష్మలోకంలో అక్కడ శబ్దం ఉండదు, ఈ సాకార లోకంలోనే రావాల్సి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ భీ యహా చాయే. ప్రజాపిత బ్రహ్మ కూడా సాకార లోకంలోనే కదా కావాల్సింది. బ్రహ్మ కౌన్ హై ఏ భీ బాప్ బయట సమझाते हैं. అసలు బ్రహ్మ ఎవరు తండ్రి మనకి తెలియచేస్తూ ఉన్నారు. जिसमें प्रवेश किया है वह अपने जन्मों को नहीं जानते थे, तो बच्चों में भी नहीं जानते थे. ఎవరు శరీరంలో ప్రవేశించినారో వాళ్ళకే తెలియదు తాను ఎన్ని జన్మలు తీసుకున్నాను అనేది. పిల్లలకు కూడా తెలియదు. బచ్చే भी तब बनते हैं जब मैं अडॉप्ट करता हूँ. శివబాబా పిల్లలు కూడా ఎవరు అవుతారు అంటే ఎవరు శివబాబా దత్తత తీసుకుంటారో వాళ్ళే అవుతారు. साकार सहित बच्चों को समझाता हूँ कि क्या तुम अपने जन्मों को भूल गए हो. ఈ సాకార బ్రహ్మ సహితంగా బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారో మర్చిపోయినారు. అభి సృష్టి కా చక్ర పూరా హోతా హై ఫిర్ రిపీట్ హోగా. ఈ సృష్టి చక్రము పూర్తి అవుతుంది, తిరిగి ఇది రిపీట్ అవుతుంది. मैं आया हूँ पावन बनाने के लिए राजयोग सिखाने. బాబా వచ్చారు ఆత్మల్ని పావనంగా చేసేదానికోసం, రాజయోగాన్ని నేర్పించేదానికోసం. పావన్ బన్నే కా और कोई रास्ता नहीं है. పావనమయ్యేదానికి ఇక వేరే మార్గమే లేదు.
ఒక్క రాజయోగం తప్ప. अगर यह राज्य मनुष्य जानते तो गंगा आदि पर स्नान करने మేలే ఆది పర్ జాతే నహి. ఈ రహస్యం ఎవరైతే తెలుసుకుంటారో, బాబా తలంపు ద్వారానే పావనం అవుతామో, ఇక వేరే మార్గమే లేదు. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు గంగా స్నానం చేసేకి, కుంభమేళాలకి వాటికి వెళ్ళరు. పానీకి నదియా మే తో సదైవ్ స్నాన్ కర్తే రహతే హై. నదీ నీళ్ళలో స్నానాలేమో చేస్తూ ఉంటారు. ద్వాపర్ సే లేకర్ కర్తే ఆయే హై. ద్వాపర యుగం నుంచి చేస్తూ వచ్చినారు. సమస్తే హై కి గంగా మే డూబ్కి మారనే సే పాప్ నాశ్ హోంగా. అనుకుంటారు గంగలో పోయి దూకేస్తే చనిపోతే పాపాలు పోతాయి అనుకుంటారు. కోయి కేబీ పాప్ నశి నహి హోతా హై. అయితే ఎవ్వరి పాపాలు పోవు గంగలో దూకి చనిపోతే. పెహలే పెహలేతో ఆత్మ और పరమాత్మ కా హీ రాజ్ బతావో. మొట్టమొదట అందరికీ ఆత్మ పరమాత్మ యొక్క రహస్యాలు చెప్పాలి. ఆత్మాయే హీ పరమాత్మ బాప్ కో పుకార్తీ హై. వహ్ నిరాకార్ హై. ఆత్మా భీ నిరాకార్ హై. ఆత్మ పరమాత్మని పిలిచినామో, నిరాకార తండ్రి ఆత్మ కూడా నిరాకార అయింది. ఆర్గన్స్ ద్వారా ఆత్మ పుకార్తీ హై. ఆత్మ ఇంద్రియాల ద్వారా పరమాత్ముని పిలుస్తూ ఉన్నాము. భక్తి కే బాద్ భగవాన్ కో ఆనా హై. వహ్ భీ డ్రామా మే పార్ట్ హై. భక్తి తర్వాత భగవంతుడు రానే రావాలి. ఎందుకంటే నాటకంలో భగవంతుని యొక్క పాత్ర కూడా ఉన్నది. బాప్ कहते हैं मुझे नई दुनिया स्थापन करने आना पड़ता है. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేదానికి తండ్రి రానే రావాలి. शास्त्रों में भी है कि भगवान को संकल्प उठा तो जरूर ड्रामा प्लान अनुसार संकल्प उठा होगा. భగవంతునికి సంకల్పం వచ్చింది, అది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగానే సంకల్పం వస్తుంది. आगे इन बातों को थोड़े ही समझते थे, दिन प्रतिदिन समझते जाते हैं. మొదట మనుషులకి ఈ విషయాలు ఏవీ తెలియదు, రోజు రోజుకి అర్థం చేసుకుంటూ ఉన్నారు. बाप कहते हैं मैं तुमको नई नई गुह्यते गुह्य बातें सुनाता हूँ. బాబా మనకి గుహ్యమైనటువంటి మాటలే చెప్తూ ఉన్నారు. सुनते सुनते समझते जाते हैं. आगे ऐसे नहीं कहते थे कि शिव बाबा पढ़ाते हैं. వింటూ వింటూ మనుషులు అర్థం చేసుకుంటారు. మొదట ఇట్లా లేదు, శివబాబా చదివిస్తారనే మాటే తెలియదు. अब तो अच्छी रीति समझ गए हैं और भी समझने के का बहुत पड़ा है. ఇప్పుడు బాగా తెలుసుకున్నారు, శివబాబా వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఇంకా చదువుకునేది, నేర్చుకునే మాటలు చాలా ఉన్నాయి, తెలుసుకునే మాటలు. रोज़ समझाते रहते हैं कि कैसे किसको समझाना चाहिए. బాబా ప్రతిరోజు మురళిలో ఎవరికి ఎట్లా సర్వీస్ చేయాలి నేర్పిస్తారు. पहले यह निश्चय करे कि बेहद का बाप समझाते हैं तो वह जरूर सत्य बताएगा. మొదట ఈ నిశ్చయం చేసుకోవాలి, బేహద్దు తండ్రి వచ్చి తెలిపిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా సత్యమైన మాటలే చెప్తారు. इसमें मूंझने की भी बात नहीं. बच्चे कोई पक्के है कोई कच्चे है. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే మాటలే లేదు. కొంతమంది పక్కా పిల్లలు ఉన్నారు, కొంతమంది కచ్చా పిల్లలు ఉన్నారు. కచ్చా है तो कोई को समझा नहीं सकते. ఎవరు జ్ఞానంలో పక్కా లేరో వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పలేరు. यहाँ तो स्कूल में नंबरवार होता है. बहुतों को संशय पड़ता है कि हम कैसे समझे. స్కూల్లో నెంబర్ వార్గా ఎట్లా ఉంటారో ఇక్కడ కూడా అట్లనే ఉన్నారు. చాలామందికి డౌట్ వస్తుంది, ఎట్లా మేము వేరే వాళ్ళకి నేర్పించాలి. పరంపితా పరమాత్మ ఆకర్ పడాటే హై.
क्योंकि उनकी बुद्धि में है कृष्णा ने జ్ఞాన్ సునాయా. పరంపిత పరమాత్మ వచ్చి చదువు నేర్పిస్తూ ఉన్నారు. అయితే మనుషుల బుద్ధిలో శ్రీకృష్ణుడు జ్ఞానం చెప్పినారు అనుకుంటున్నారు. పతి దునియా మేతో కృష్ణ ఆ నహీ సక్తే హై. పతిత ప్రపంచంలో కృష్ణుడు రాలేడు. यह उनको सिद्ध करके परमात्मा ही आना पड़ता है పతి దునియా और పతి శరీర్ మే. ఇది వాళ్ళకి మనం బాగా చెప్పాలి. పరమాత్మ పతిత ప్రపంచంలో పతిత శరీరంలోనే వస్తారు. బాప్ भी समझते हैं हर एक की अपनी अपनी బుద్ధి है. బాబా కూడా అర్థం చేసుకున్నారు, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ బుద్ధే ఉంటుంది. కోయితో జట్ సమజ్ జాతే హై. కొంతమంది చెప్పిన తక్షణం తెలుసుకుంటారు. జితనా హో సకే సమझाना హై. ఎంత సాధ్యమవుతుందో అంత అందరికీ తెలిపించాలి. ब्राह्मण सब एक जैसा नहीं होते हैं परंतु देहाभिमान बच्चों में बहुत है. బ్రాహ్మణులు అందరూ ఒకే రకంగా ఉండరు. అయితే దేహాభిమానము పిల్లలలో చాలా ఎక్కువ ఉన్నది. బాబా भी जानते हैं कि नंबरवार है డైరెక్షన్ పర్ బచ్చోं को चलना पड़े. బాబాకు కూడా తెలుసు నెంబర్ వార్గా ఉన్నారు. పిల్లలు బాబా ఇచ్చే డైరెక్షన్ ప్రకారం నడుచుకోవాలి. బడా బాబా జో కహే వహ్ మాన్నా చాయే. షూ బాబా ఏం చెప్తారో అది పిల్లలు దాన్ని అంగీకరించి దాని ప్రకారం నడుచుకోవాలి. गुरुओं आदि को तो मानते आए हो. बाप जो स्वर्ग में ले जाने वाला है उनकी बात तो आंख बंद कर माननी चाहिए. గురువుల మాట ఎప్పటి నుంచో వింటూ వచ్చినారు. బాబా మనల్ని స్వర్గానికి పిలుచుకుపోయేవాళ్ళు. బాబా చెప్పేటటువంటి మాటలు కళ్ళు మూసుకొని ఆచరించాలి. పరంతు నిశ్చయ బుద్ధి అయిన. అయితే పిల్లలకు అంత నిశ్చయ బుద్ధి ఉండాలి. ఉస్మే నుక్సాన్ హో వా ఫాయిదా హో మాన్నా పడ. ఇట్లా అనుకోకూడదు, ఇందులో నాకు నష్టమా ఏమీ లాభం లేదు అనుకోకూడదు. బాబా చెప్పినారు అంటే అది తప్పకుండా లాభమే ఉంటుంది. समझो नुकसान भी हो फिर भी बाबा कहते हैं हमेशा ऐसा समझो कि शिव बाबा ही कहते हैं. ఒకవేళ నష్టం ఉన్నదా అనుకోండి, శివబాబా చెప్తూ ఉన్నారు బ్రహ్మ మతం కాదు ఇది అని. రెస్పాన్సిబుల్ శివబాబా హోగా. జవాబుదారీ శివబాబా పైన ఉన్నది. उनका यह रथ है वो टिक कर देगा. రథము శివబాబాది. శివబాబా అన్నీ కరెక్ట్ చేసేస్తారు. మై బయట శివబాబా ఎప్పుడు చెప్తూ ఉన్నారు, నేనున్నాను కదా మీకు. హమేషా సమझो कि శివబాబా ही कहते हैं ये कुछ नहीं जानते हैं. సదా అనుకోండి శివబాబా చెప్తూ ఉన్నారు. एक तरफ तो निश्चय रखना चाहिए शिव बाबा कहते मेरा मानते रहो तो तुम्हारा कल्याण होगा. ఒకవైపు శివబాబా పైన పూర్తి నిశ్చయం ఉండాలి. శివబాబా చెప్తూ ఉన్నారు, దాని ప్రకారం నడుచుకుంటే మన ఆత్మ కళ్యాణం అవుతుంది. బ్రహ్మా भी अगर कुछ कहते हैं तो उनका भी రెస్పాన్సిబుల్ मैं हूँ. బ్రహ్మ చెప్పినట్లు చేసిన దాని రెస్పాన్సిబిలిటీ శివబాబా పైనే ఉన్నది. బచ్చే ఫికర్ నహీ కరో. బాబా చెప్తారు, పిల్లలు ఎటువంటి చింత చేయొద్దు. శివబాబా కో యాద్ కర్నే సే అవస్థ ఔర్ హీ పక్కా హో జాయేగా. శివబాబా తలంపు చేస్తూ పోయినట్లయితే మన స్థితి చాలా పక్కాగా అయిపోతుంది. నిశ్చయ మే వికర్మ भी వినాశ్ होंगे బల్ भी मिलेगा. నిశ్చయంలో వికర్మలు వినాశం అవుతాయి, బలము దొరుకుతుంది. जितना बाबा को याद करेगा उतना बल जास्ती मिलेगा.
ఎంత బాబా తలంపు చేస్తామో అంత మీకు బలము దొరుకుతుంది. जो श्रीमत पर चल सर्विस करते हैं वही ऊंच पद पाएगा. ఎవరు బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకుంటూ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఉన్నతమైన పదవి తీసుకుంటారు. बहुतों में देहाभिमान बहुत रहता है. बाबा देखो सब बच्चों से कैसे प्यार से चलता है. పిల్లలలో చాలా దేహాభిమానం ఉన్నది. బాబా ఎంత బాగా ప్రీతిగా పిల్లల్ని నడిపిస్తూ ఉన్నారు. సబ్సే బాత్ కర్తే రహతే హై, అందరితో మాట్లాడుతూ ఉంటారు. బచ్చోం సే పూస్తే హై కి ఠీక్ బైఠే హో, పిల్లల్ని అడుగుతూ ఉండేవాళ్ళు బాగా కరెక్ట్గా ఉన్నారా, కోయి తక్లీఫ్తో నహీ హైనా, లవ్ హోతా హై బచ్చోం కి, కష్టం ఏం లేదు కదా, అందరూ బాగున్నారు కదా. బిడ్డలపైన తండ్రికి ప్రీతి ఉంటుంది. బేహద్ బాప్కో బచ్చోం కే లియే బహుత్ లవ్ హై, బేహద్ తండ్రికి పిల్లలపైన చాలా ఎక్కువ ప్రీతి ఉంటుంది. जितनी श्रीमत पर सर्विस करते हैं उस अनुसार लव रहता है. ఎంత బాబా ఒక్క శ్రీమతం పైన సర్వీస్ చేస్తూ ఉంటామో అంతే ప్రీతి ఉంటుంది. సర్వీస్ మే హీ ఫాయిదా హై, సర్వీస్ మే హడ్డియా దేనీ హై. సేవలోనే చాలా లాభం ఉంటుంది. సేవకు బలిహారి అవ్వాలి. कोई भी काम करते रहेंगे तो वो फिर दिल पर भी रहते हैं कि यह बच्चा फर्स्ट क्लास है. ఏ పని చేస్తూ ఉన్నా కూడా మనసులో అనిపిస్తుంది ఈ బిడ్డ చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి బిడ్డ అయినారు. चलते चलते किसी पर ग्रहचार भी बैठती है, మాయా కా సామ్నా హోతా హై. జ్ఞానంలో నడుస్తూ నడుస్తూ ఒక్కొక్కసారి గ్రహచారాలు వస్తూ ఉంటాయి. మాయ ఎదిరిస్తూ ఉంటుంది. గ్రహచార్ కే కారణ్ జ్ఞాన్ భీ ఉఠా నహీ సక్తే. గ్రహచారం ఉన్నది అంటే వాళ్ళు జ్ఞానాన్ని కూడా జ్ఞానంలో నడవలేరు. కోయి తో ఫిర్ కర్మణా సేవ అతక్ హోకర్ కర్తే హై. కొంతమంది పిల్లలు కర్మణా సేవ చాలా బాగా చేస్తూ ఉంటారు. తుమారా కామ్ హై సబ్కో సుఖదామ్ కా మాలిక్ బనానా. పిల్లల యొక్క పని ఏమిటి అంటే అందరికీ సుఖధామానికి మాలికగా చేయాలి. కిసీకో దుఃఖ నహీ దేనా, ఎవరికి దుఃఖం ఇవ్వరాదు. జ్ఞాన్ నహీ హై తో ఫిర్ బహుత్ దుఃఖ దేతే హై. జ్ఞానము లేదు అంటే వాళ్ళకి చాలా దుఃఖం కలుగుతుంది. కితనా భీ సమझावो తో సమझते నహీ. వాళ్ళకి ఎంతన్నా చెప్పండి వాళ్ళకి అర్థమే కాదు. पहले पहले समझानी देनी है ఆత్మ और పరమాత్మకి. మొట్టమొదట అందరికీ ఆత్మ పరమాత్మ గురించి తెలిపించాలి. कैसे आत्मा में 84 जन्म का पार्ट भरा हुआ है जो अविनाशी पार्ट है. ఎట్లా ఆత్మకు 84 జన్మల పాత్ర రికార్డ్ అయింది, అవినాశి పాత్ర చేస్తుంది. कभी बदलने का नहीं है, డ్రామా మే నూందా హువా హై. ఆ పాత్ర ఎప్పుడూ మారిపోదు, డ్రామాలో అది ఫిక్స్ అయిపోయింది. నిశ్చయ వాలా కభీ హిల్దేగా నహీ హై, బహుత్ హిల్ జాతే హై. నిశ్చయం ఉండేవాళ్ళు ఎప్పుడూ కదలరు. కొంతమంది చాలా కదులుతూ ఉంటారు. పిछाड़ी में सारी दुनिया को आग लगेगा तब अचल बन जाएंगे. లాస్ట్కి ప్రపంచమంతా కూడా అగ్ని అంటుకుంటుంది, పిల్లల యొక్క స్థితి అచల్గా అయిపోతుంది. అభితో బహుత్ యుక్తి సే సమझाना है. ఇప్పుడు పిల్లలు చాలా యుక్తిగా తెలిపించాలి. अच्छे अच्छे बच्चे तो सर्विस पर रहते हैं. మంచి మంచి పిల్లలు సర్వీస్లో ఉంటారు. దిల్ పర్ చడే రహతే హై, బాబా యొక్క హృదయంలో ఉంటారు. బహుత్ తీకే జాతే రహతే హై, బహుత్ మెహనత్ కర్తే. చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు. ఉన్కో సర్వీస్ కా బహుత్ షౌక్ హై,
వాళ్ళకి సర్వీస్ బాగా జరగాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. जिनमें जो गुण है वह బాబా వర్ణన్ करते रहते हैं. ఎవరిలో ఏ గుణాలు ఉంటాయో బాబా వర్ణన చేసి చెప్తూ ఉంటారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. डबल नमस्ते. धारणा. सर्विस में हड्डियाँ देनी हैं. किसी भी बात में संशय नहीं उठाना है. సర్వీస్లో బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఏ విషయంలోనూ సంశయం అనేది రాకూడదు. సబ్కో సర్వీస్ సే సుఖ్ దేనా హై దుఃఖ్ నహీ. అందరికీ బాగా సర్వీస్ చేసి సుఖం ఇవ్వాలి, దుఃఖం ఇవ్వకూడదు. నిశ్చయ के बल से अपनी अवस्था को अडोल बनाना है. నిశ్చయ శక్తితో अचल अडोल स्थितिनी చేసుకోవాలి. जो श्रीमत मिलती है उसमें कल्याण समाया हुआ है. ఏ శ్రీమతం అయితే మనకి దొరికిందో అందులో కళ్యాణం అనేది ఉన్నది. क्योंकि रिस्पांसिबल बाप है इसलिए फिक्र नहीं करनी है. రెస్పాన్సిబిలిటీ శివబాబా పైన ఉన్నది. ఏ విషయంలోనూ చింత చేయకూడదు. वरदानमो. सहज योग को नेचर और नेचुरल बनाने वाले हर सब्जेक्ट में परफेक्ट भव. సహజ యోగాన్ని నేచర్ మరియు న్యాచురల్గా చేసుకునే వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్లోనూ పర్ఫెక్ట్గా అవుతారు. బాప్ కే బచ్చే హో ఇస్మే కోయి పర్సంటేజ్ నహీ హై. బాబా పిల్లలేమో అయినాము, ఇందులో పర్సంటేజ్ అనే మాటే లేదు. నిరంతర యోగి बनने की స్టేజ్ अब పర్సంటేజ్ ఖతం హోనీ చాయి. అయితే పిల్లలు నిరంతర యోగిలో 100% అయిపోవాలి. న్యాచురల్ और నేచర్ హోనా చాయి. నిరంతర యోగము న్యాచురల్గా ఉండాలి, నేచర్గా అయిపోవాలి. जैसे कोई की विशेष नेचर होता है, उस नेचर के वचना हो चलते भी चलते रहते हैं. ఎవరికైనా విశేషంగా వాళ్ళ నేచర్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆటోమేటిక్గా ఆ నేచర్ అనుసారంగానే నడుచుకుంటారు. ఐసే బి యోగ్ నేచర్ హోనా చాయే. అదేవిధంగా ఈ సహజ యోగము మనకి నేచర్ అయిపోవాలి. క్యా కరు కైసే యోగ్ లగాము ఏ బాత్ కథ. న్యాచురల్ యోగం అంటే ఎట్లా చేయాలి, ఎంతసేపు చేయాలి, కరెక్టా కాదా, ఇవన్నీ ఉండకూడదు. న్యాచురల్గా బాబా తలంపు ఉండాలి. హర్ సబ్జెక్ట్ మే పర్ఫెక్ట్ బన్ జాయేంగే. వాళ్ళు ప్రతి సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా అవుతారు. పర్ఫెక్ట్ అర్థాత్ డిఫెక్ట్ और ఎఫెక్ట్ సే పరే. పర్ఫెక్ట్ అంటే నో డిఫెక్ట్ నో ఎఫెక్ట్, వాళ్ళే పర్ఫెక్ట్ అన్నమాట. స్లోగన్. సహన్ కర్నా అయితే ఖుషీ సే కరో, మజ్బూరీ సే కరో. సహనం చేసుకునేది కూడా ఖుషీగా చేసుకోవాలి, బలవంతంగా చేసుకోకూడదు. మధురమైన పిల్లలు బాబా దూరదేశం నుంచి వచ్చినారు. పిల్లల కోసమే రాజ్య స్థాపన చేసేదానికోసం పిల్లలు ఇప్పుడు స్వర్గానికి పోయే యోగ్యులు అవుతూ ఉన్నారు. ప్రశ్న. ఏ పిల్లలకు శివబాబా పైన అనంతమైన నిశ్చయం ఉంటుందో వాళ్ళ గుర్తేమిటి? వాళ్ళు కళ్ళు మూసుకొని బాబా యొక్క శ్రీమతాన్ని ఫాలో చేస్తారు. బాబా ఏం డైరెక్షన్ చెప్పినా కూడా దానికి ఓకే అంటారు. ఎప్పుడు ఇట్లా అనుకోరు, బాబా చెప్పినట్లు నడుచుకుంటే నాకు నష్టం కలుగుతుంది అనే మాటే లేదు. నిశ్చయ బుద్ధి కలిగినటువంటి పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ శివబాబా చూసుకుంటారు.
వాళ్ళకి నిశ్చయంలో బలం ఉంటుంది, స్థితి అచల్ అడవులుగా అయిపోతుంది. ఓం శాంతి. మదిలో మెదిలే సంకల్పమిదేలే, మదిలో మెదిలే సంకల్పమిదేలే, బాబా సమానంగా కావలసిందే. సాయము నీవే, సహాయము నీదే, నీవే నాకు శక్తి ప్రదాత. మదిలో మెదిలే సంకల్పమిదేలే, బాబా సమానంగా కావలసిందే. సాయము నీవే, సహాయము నీదే, నీవే నాకు శక్తి ప్రదాత. అన్నావు నీవు సేవాదారినని, బాబా నీవే నిరహంకారివి. అన్నావు నీవు సేవాదారినని, బాబా నీవే నిరహంకారివి. నీ వంటి ప్రేమ సాగరునికి జీవితమంతా రుణపడి ఉంటా. మదిలో మెదిలే సంకల్పమిదేలే, మదిలో మెదిలే సంకల్పమిదేలే, బాబా సమానంగా కావలసిందే. సాయము నీవే, సహాయము నీదే, నీవే నాకు శక్తి ప్రదాత. జీవిత మర్మం తెలియజేసితివి, శ్రేష్ఠ కర్మను నేర్పితివి. జీవిత మర్మం తెలియజేసితివి, శ్రేష్ఠ కర్మను నేర్పితివి. నీవు నేర్పిన సంస్కారాలతో జగమునే మార్చాలి మేము. మదిలో మెదిలే సంకల్పమిదేలే, మది